పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. జూన్ 22వ తారీఖు 2026 సంవత్సరం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాలు భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు, మరియు 13వ వచనం నుండి 15వ వచనం వరకు, మరియు 18వ వచనం. ఈ యొక్క మొదటి పట్టణాన్ని భక్తితో ధ్యానించినట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుని పిలుపును నిర్లక్ష్యం చేసిన ఇజ్రాయేలు. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలు దేవుని మార్గాలను విడిచి అన్య దేవతలను అనుసరించిన సంగతి మనకి తెలియవస్తూ ఉంది. దేవుడు వారిని ప్రేమతో ఎన్నోసార్లు హెచ్చరించినా వారు వినలేదు. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని వినకుండా మన స్వంత మార్గాల్లో నడిచినప్పుడు ఆత్మీయంగా బలహీనపడతాం. దేవుని పిలుపును గౌరవించి ఆయన చిత్తానికి లోబడటం నిజమైన ఆశీర్వాదానికి మార్గం. లోకపు ప్రభావాలకు లోబడకూడదు. ఇజ్రాయేలు ప్రజలు చుట్టుప్రక్కల జనుల ఆచారాలను అనుసరించి దేవునికి ఇష్టం కాని పనులను చేశారు. నేడు కూడా ప్రపంచపు విలువలు, స్వార్థం, అసత్యం, పాపపు ఆకర్షణలు మనలను ప్రభావితం చేయవచ్చు. క్రైస్తవులుగా మనం లోకంలో ఉన్న లోకానికి చెందిన వారిగా కాకుండా క్రీస్తు బోధనలను అనుసరించాలి. దేవుని సహనం మరియు హెచ్చరికలు. దేవుడు ప్రవక్తల ద్వారా ప్రజలను తిరిగి తన వద్దకు రమ్మని పిలిచాడు. అది ఆయన అపారమైన ప్రేమను మరియు సహనాన్ని తెలియజేస్తుంది. మన జీవితాల్లో కూడా దేవుడు తన వాక్యం, ప్రార్థన, సంఘం మరియు ఆత్మీయ మార్గదర్శకుల ద్వారా మనలను సరిదిద్దుతూ ఉంటాడు. ఆయన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా పశ్చాత్తాపంతో స్పందించాలి. మొండితనం ఆత్మీయ పతనానికి దారితీస్తుంది. ప్రజలు దేవుని ఆజ్ఞలను తిరస్కరించి తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. ఫలితంగా వారు దేవుని రక్షణను కోల్పోయారు. మన జీవితంలో గర్వం, మొండితనం, అవిధేయత ఉంటే దేవునితో మన సంబంధం దెబ్బతింటుంది. వినయంతో దేవుని చిత్తాన్ని అంగీకరించడం ద్వారా మనం ఆయన కృపలో నిలిచి ఉండగలం. దేవునితో నమ్మకమైన బంధం అవసరం. ఈ వాక్య భాగం దేవుని నుండి దూరం అవడం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తుంది. దేవుడు మనల్ని తన ప్రేమలో నిలిపి ఉంచాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు ప్రార్థన, వాక్య పఠనం, విశ్వాసపూర్వక జీవనం ద్వారా ఆయనతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు మనం తప్పుదారిలో నడవకుండా దేవుని వెలుగులో జీవించగలం. మరి ఈనాటి సువార్త పఠనాన్ని ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ధ్యానించుదాం. ఈ యొక్క పట్టణంలో మనం ధ్యానించవలసినటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే, ప్రియ స్నేహితులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప విశేషం పరులను తీర్పు తీర్చడం అనేది ఒక గొప్ప అంశంగా ప్రభు మనల్ని తీర్చిదిద్దటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ విధంగా పరులను తీర్పు తీర్చకూడదు అనేటువంటి విషయం ధ్యానించినట్లయితే, మీరు తీర్పు తీర్చకూడదు అని చెప్పినప్పుడు ఇతరులను ఖండించే స్వభావం నుండి మనలను దూరం చేయాలని బోధిస్తూ ఉన్నారు. మనం తరచుగా ఇతరుల తప్పులను త్వరగా గుర్తిస్తాం, కానీ వారి పరిస్థితులు, బాధలు లేదా పోరాటాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. క్రైస్తవ జీవితం తీర్పు తీర్చడంలో కాదు, ప్రేమ మరియు కరుణ చూపడంలో ఉంది. మనం వాడే కొలమానం, మనం ఏ విధంగా ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉన్నాం అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, ప్రభు మనం ఇతరులను ఏ కొలమానంతో కొలుస్తున్నామో అదే కొలమానం మనకు కూడా వర్తిస్తుందని
గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది వినయానికి పిలుపు. మనం ఇతరులపై కఠినంగా ఉండకుండా దేవుడు మన పట్ల చూపిన కరుణను గుర్తించుకొని వారి పట్ల కూడా దయను ప్రవర్తించాలి. కంటిలో నలుసు దూలం ఉపమానం. యేసు చెప్పిన ఈ ఉపమానం మనలోని కపటత్వాన్ని బహిర్గతం చేస్తుంది. ఇతరుల చిన్న తప్పులను చూసే ముందు మనలోని పెద్ద పాపాలను, లోపాలను గుర్తించమని ఆయన పిలుపు ఇస్తూ ఉన్నారు. ఆత్మీయ పరిశీలన లేకుండా చేసే విమర్శలు దేవునికి ఇష్టమైనవి కావు. మరి ఆత్మీయ పరిశీలన యొక్క అవసరం. ప్రతిరోజు మన హృదయాన్ని పరిశీలించుకోవడం ఆత్మీయ ఎదుగుదలకు అవసరం. మన ఆలోచనలు, మాటలు, చర్యలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా అని ప్రశ్నించుకోవాలి. మన బలహీనతలను అంగీకరించినప్పుడు దేవుని కృప మనలను మార్చగలదు. మరి వినయం క్రైస్తవుని అలంకారం. మనలో లోపాలను గుర్తించిన వ్యక్తి ఇతరులను తక్కువగా చూడడు. వినయం మనకు ఇతరులను అర్థం చేసుకునే హృదయాన్ని ఇస్తుంది. యేసు మనకు చూపిన వినయమే మన జీవితానికి ఆదర్శం కావాలి. మరి సరిదిద్దటం అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మన స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని ఏ విధంగా సరిదిద్దాలి? ఈ వాక్యం ఇతరులను ఎప్పుడు సరిదిద్దవద్దని చెప్పడం కాదు. ముందుగా మన హృదయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత ప్రేమతో మరియు మృదుత్వంతో ఇతరులకు సహాయం చేయమని బోధిస్తుంది. నిజమైన సోదర ప్రేమ ఇతరులను ఖండించదు, వారిని దేవుని వైపు నడిపిస్తుంది. మరి దేవుని కృపపై ఆధారపడి ఉండాలి. మనందరం పాపులమే మరియు దేవుని కృపకు అవసరమైన వారమే. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఇతరుల పట్ల సహనం మరియు క్షమాభావం పెరుగుతుంది. దేవుని క్షమాపణను పొంది మనం ఇతరులను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రేమతో చూసే దృష్టి. యేసు బోధన మనలను విమర్శించే కళ్ళతో కాకుండా ప్రేమించే కళ్ళతో చూడమని ఆహ్వానిస్తూ ఉంది. ఇతరుల లోపాల కంటే వారి విలువను గుర్తించే హృదయం దేవునికి ప్రీతికరమైంది. మనం ప్రేమ, దయ, క్షమతో నిండిన జీవితం గడిపినప్పుడు క్రీస్తు వెలుగు మన ద్వారా ప్రకాశిస్తూ ఉంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, ఇతరులను త్వరగా తీర్పు తీర్చే స్వభావం నుండి మమ్మలను విడిపించండి. మేము ఎల్లప్పుడూ ఇతరులతో మృదువుగాను ఆత్మీయంగా మాట్లాడుతూ గౌరవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా హృదయాలను పరిశీలించుకుని మా లోపాలను గుర్తించే వినయాన్ని మాకు అనుగ్రహించుము. ఇతరుల పట్ల దయ, కరుణ, క్షమ మరియు ప్రేమతో ప్రవర్తించే భాగ్యం మాకు దయచేయము.